వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్లలోని ప్రసిద్ధిగాంచిన పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం తిరునాళ మహోత్సవంలో ప్రధాన అర్చకులు అయినటువంటి అడిగొప్పుల నరసింహాచార్యులు, కంచనపల్లి నారాయణ పంతులు వారసులు అయిన జగన్నాథ చక్రధర్ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి 144 సంవత్సరాలుగా రథోత్సవ కార్యక్రమం ఎంతో ఆడంబరంగా జరుగుతోంది. ప్రజలు భక్తులు తండోపతండాలుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతకాలం నుంచి జరిపిస్తున్నారు? 160 ఏళ్ళు అనుకుంటానండి. నేను నాకు అంతగా గుర్తున్నది వరకు 160 ఏళ్ళు అవుతుందండి. కొన్ని సంవత్సరాల క్రితం కొంచెం మా వీళ్ళ ఫాదరు మళ్ళీ దానికి కావాల్సిన రథానికి కావాల్సిన అన్ని రిపేర్లు అవి చేయించి మళ్ళీ దాని కండిషన్లో తీసుకొచ్చేసి చేద్దామని అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతున్నదండి. జమీందారు గారు యొక్క పేరేంటి? నారాయణ పంతులు గారు, కాంచనపల్లి నారాయణ పంతులు గారు. వాళ్ళ మనవడు కాంచనపల్లి లక్ష్మీ చెన్నకేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి వచ్చి కాంచనపల్లి జగన్నాథ చక్రధారి. ఇప్పుడు ప్రజెంట్ ఆయనే చేస్తున్నారు అన్నమాట. జై చెన్నకేశ్వర. రథకర్తగా ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. సో మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము ఎక్కడెక్కడో ఉంటాము. ఈ టైంకి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతూ ఉంటాము. మాకు అది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై యొక్క విశిష్టత గురించి ఈ గుడి యొక్క ప్రధాన అర్చకులైన శ్రీమాన్ అడిగొప్పల సింహాలు, 4 ద్వారపాలకులు, మొత్తం 12 బొమ్మల ఉండేలా తయారు చేశారు. అప్పుడు ఈ రథ తయారు చేయడానికి ఆయన ఒక అడవిలో కొన్ని చెట్లు కొట్టించి తయారు చేసినప్పుడు బ్రిటిష్ వారు ఆయనకి శిక్ష విధించారు. అయితే బ్రిటిష్ వాళ్ళ జడ్జికి ఆయన కల్లో కనిపించి ఇది నా కోసం చేయించిన రథము అని ఆయనకి చెప్పి అతన్ని కొట్టినట్టుగా అతని ఒంటి మీద వాతలు తేలటంతో ఆయన మరుసటి రోజు ఆ కేసు కొట్టేశారు. జనాలందరూ అక్కడ నరసరావుపేట కోర్టు నుంచి ఆయన ఊరేగింపుగా తీసుకొచ్చారని పూర్వీకులు చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ఆయన తదనంతరం మా తాతగారు కంచనపల్లి జగన్నాథరావు గారు, ఆ తర్వాత మా నాన్నగారు కంచనపల్లి లక్ష్మీ చెన్నకేశ్వరరావు గారు, ఆయన తర్వాత నేను మా తర్వాత నరసింహరాజు, నలగామరాజు ఇద్దరు అన్నలు ఉన్నారు. మా పిల్లలు ఒక ఆయన నరసింహరాజు, గుజ్జారావు, నలగామరాజు. అయితే ఇక్కడ మంత్రం బ్రహ్మనాయుడు, విష్ణాంశ సంభూతుడైన అక్కడ నాగమ్మ మంత్రి గురుగారు, ఆమె శైవ సంస్థలు ఆమె ఆయన ఈజీ రేఖలు పెట్టుకొని అడ్డ రేఖలు ఉంటుందన్నమాట. ఆమె చూస్తే అయితే అక్కడ మంత్రామా ఇక్కడ మంత్రి ఏదో ఒక ఫంక్షన్ జరిగింది. బీజాల దగ్గరికి నీళ్ళు వాళ్ళందరూ పోయింది. అయిన తర్వాత నాగమ్మ అన్నది ఏదో వేడుక కోసం కోడి పందాలు పెట్ట ఆడదాం సర్లమ్మ గారు వాళ్ళు అందరూ కొన్నిసార్లు వీళ్ళ దగ్గరికి తర్వాత వాళ్ళ దగ్గరికి తర్వాత కోరిక ఏం చేసి నాగమ్మ